దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ కుట్రల ఖడ్గం వేలాడుతుంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్ల పునర్విభజన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాదాపు ఏడాదిన్నర క్రితమే బీఆర్ఎస్ పార్టీ డీలిమిటేషన్ పై ఆందోళన వెలుబుచ్చింది. జనాభా ప్రాతిపదికన ఎంపీ నియోజకవర్గాల పునర్విభజన సరైంది కాదని స్పష్టం చేసింది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించింది. తాజాగా డీలిమిటేషన్ పై తమిళనాట ఆందోళనలు మొదలవడంతో ఈ అంశంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వాస్తవానికి డీలిమిటేషన్ పై సౌత్ స్టేట్స్ ఆందోళన అర్థవంతమైనదేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దేశంలోని చిన్న రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాల డిమాండ్కు మద్దతు లభిస్తుంది. జనాభా ప్రాతిపదికన ఎంపీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణ, ఏపీకి కేవలం 3 చొప్పున సీట్లు మాత్రమే పెరుగుతాయి. ఎందుకంటే దేశ జనాభాలో తెలంగాణ జనాభా శాతం 2.8 మాత్రమే. ఇక కేరళ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కేరళలో ప్రస్తుతం 20 ఎంపీ సీట్లుండగా ప్రస్తుత జనాభా ప్రకారం ఆ సంఖ్య 19కి పడిపోనుంది. తమిళనాడులో ప్రస్తుత జనాభా ప్రకారం ఎంపీ సీట్లు 39 నుంచి 41కి పెరుగుతాయి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80, బీహార్లో 40 సీట్లున్నాయి. జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే యూపీలో ఎంపీ సీట్లు 128కి చేరుకుంటాయి. బీహార్లో 40 నుంచి 70కి పెరుగుతాయి.